శ్రీరాఘవం దశరథాత్మయమప్రమేయం రాజాతిరాజం రఘువంశసోమం రామం నిశాచర వినాశకరం నమామి. శ్రీరామస్తుతి అవగానే సత్యనిష్ట గురువు శిష్యులను చూచి, నాయనలారా తల్లులారా, మనం ఇప్పటి వరకు పతంజలి మహర్షి గారి యొక్క చిత్రాలలో చిత్త వృత్తులు ఏవేవి అనే వాటిని తెలుసుకుంటున్నాం. చిత్త వృత్తులు అంటే ఈ చిత్తము చేసేటటువంటి పనుల వలనే మనకు కష్టాలు, దుఃఖాలు, సంతోషాలు, సుఖాలు, ఆనందాలు అనేటువంటి మనోభావాలు ఏర్పడుతున్నాయి అనేది అందరూ గ్రహించాలి. మనలో వచ్చే మనోభావాలన్నిటికీ మూల కారణం ప్రమాణంగా తీసుకోకపోవడం కొన్ని, ప్రమాణంగా తీసుకోవడం కొన్ని. ఇలాంటి పరిస్థితిని సుఖ దుఃఖాలన్నింటినీ తెలియజేస్తుంది. ప్రమాణం 3 రూపాయలను కూడా మీరు చర్చించుకున్నాం. ప్రమాణము అనేటటువంటి సూత్రము మనకు సంతోషాన్ని ఇస్తుంది, దుఃఖాన్ని ఇస్తుంది. ఆచరిస్తే సంతోషం, ఆచరించకపోతే దుఃఖం. ఇది కూడా కష్టమే. అంటే 5 లలో కొన్ని కష్టాలు, కొన్ని కష్టాలు కానివి. క్లిష్ట అంటే కొన్ని కష్టాలు దుఃఖాలు కావచ్చు, కొన్నివి సంతోషాన్ని ఇచ్చేటివి కూడా కావచ్చు. ఇప్పుడు 2వ దాని గురించి మనం వెళ్తాం. సమాధిపాదం 8వ సూత్రంలో పతంజలి మహర్షి గారు ఏం తెలియజేస్తున్నారో జాగ్రత్తగా వినండి. ఇది ఒక మహా అద్భుతమైనటువంటి మానసిక వైద్య శాస్త్రం అని మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనోవ్యాపారాలలో అంటే చిత్త వ్యాపారాలలో 2వది చెప్తున్నారు. విపర్యో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం. విపర్యో మిథ్యాజ్ఞాన మతద్రూప ప్రతిష్టం. చిత్తాన్ని గుండా ఉండవలసినటువంటి 2వ స్వరూపం, 2వ రూపం విపర్య వృత్తి అంటారు. విపర్య వృత్తి అంటే ఏమిటో ఇప్పుడు మనం కొంచెం తెలుసుకుందాం. నిజంగా జ్ఞానం ఏం తెలియజేస్తుంది? ఈ లోకం మిథ్య. మిథ్య అంటే ఏమిటి? ఉందో లేదో. లేదు అంటే ఎప్పుడు లేదు? మనం మరణించామంటే మనకు కనపడదు, కాబట్టి అప్పుడు లేదు. ఇవి జీవించి ఉన్నాం, ఇప్పుడు ఉంది. ఈ వాటిని మిథ్యాజ్ఞానం అంటారు. వాయువు మన కంటికి కనపడదు, మాత్రాన వాయువు లేదంటామా? ఎందుకంటే మనం శ్వసిస్తున్నాం, వాయువు మన లోపలికి వెళుతూ ఉంది. దానికి స్పర్శ జ్ఞానం ద్వారా తెలియజేయబడుతూ ఉంది. అదేవిధంగా శబ్దం, పంచభూతాలలో శబ్దం, శబ్ద తన్మాత్ర. శబ్దాన్ని కూడా కంటిలో చూడలేం, కానీ చెవుల ద్వారా వింటాం. ఆ కంటికి కనపడనివన్నీ కూడా లేదు అని చెప్పేటటువంటి సిద్ధాంతాలన్నీ అజ్ఞాన సిద్ధాంతాలు. వీటిని ఆశ్రయించినదే ఈ విపర్య వృత్తి. విపర్య అంటే ఈ వస్తువుని చూసి ఉందని భ్రమించడం. వస్తువు మనకు కనపడదు కనుక లేదు అని మనం ఉంటాం. దీన్ని భ్రమ అని మనం ఖచ్చితంగా అనుకోవాలి. దీన్ని మిథ్యాజ్ఞానం అంటాం. మిథ్యాజ్ఞానమే విపర్య వృత్తి. ప్రతి మానవులలో కూడా ఈ వృత్తి ఉంటుంది. వస్తువును చూసి ఇంకొక వస్తువుగా భ్రమించడం, లేని వస్తువును ఉందని ఊహించుకోవడం, ఇలాంటివన్నీ మనలో ఉండేటువంటి భావాలు. ఉదాహరణకు ఎన్నో చెప్పుకోవచ్చు. దెయ్యాలు, భూతాలు ఇట్లాంటివన్నింటినీ కూడా కంటికి కనబడవు, అయితే ఉన్నాయని మనం ఊహించుకొని భయపడడం అనేది మన ప్రవృత్తి. ఏ చర్యకు ప్రతిచర్య. ఒక ఆలోచన వస్తే ఆ ఆలోచన మనం ఒక భయంగా స్వీకరిస్తే ఆ ప్రవృత్తిగా మారుతుంది. భయం అనేది మనలో కలుగుతుంది. వాస్తవానికి భయం బయట లేదు, మన మనసులోంచి పుడుతుంది. అది బయట ఎక్కడైనా మనకు భయం అనే వస్తువు కనబడుతుందా? ఏదైనా అంగడిలో దొరుకుతుందా? అదేం కాదు కదా. అనేది పుట్టుకెక్కడ? మన మనసులోని. లేని వస్తువును, లేని యొక్క విధానాన్ని, లేని రూపాన్ని మనం ఊహించుకొని భయపడటం అనేది మిథ్యాజ్ఞానం. ఇది దుఃఖహేతువు. ముత్యపు చిప్ప దూరంగా కనబడుతుంది, దాన్ని చూసి వెంటనే ఓహో ఇది వెండి అని భ్రమిస్తాం. అదేవిధంగా మెరుగుపెట్టిన ఇత్తడి వస్తువులు ఆభరణాలుగా కనబడితే అవి బంగారు వస్తువులుగా భ్రమిస్తాం. అది బంగారం కాదు కదా. కేవలం మానవులకున్న భ్రాంతి అంటారు వివేకానంద స్వామి. దీన్ని మీరు చక్కగా ఆలోచించాలి నాయనలారా. ప్రతి మానవుని జీవితంలో ఈ సంఘటనలు జరిగే ఉంటాయి, వారి అనుభవం వచ్చి ఉంటాయి. కనుక అనుభవానికి వచ్చినా మరలా మోసపోతూనే ఉంటారు. ఒక ఐంద్రజాలికుడు వచ్చి లేని దాన్ని ఉన్నట్టు మనకు చూపిస్తాడు. ఒక వస్తువును చూపి ఇంకొక రూపం చూపిస్తాడు. ఇవన్నీ ఇంద్రజాల విద్య. కానీ మనం ఏమనుకుంటాం? ఓహో మా అద్భుతం, ఇతనికి ఏదో శక్తులు ఉన్నాయని భ్రమిస్తాం. భ్రమించడం అంటే మీ భ్రాంతిలో మునిగిపోవడం. అనుసరించి ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఒక భూస్వామి అందరికి విందు ఇస్తున్నాడు.
అతని కొడుకు పుట్టినరోజు సందర్భం కావచ్చు, అందరికీ అనేక కానుకలు ఇస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి, ఒక పండితుడు, ఆయన కూడా అక్కడికి ఆహ్వానించబడి అక్కడికి వెళ్తాడు. అంతా అయిన తర్వాత ఆ భూస్వామి నెమ్మదిగా ఒక కుండ నిండా పాయసం ఇచ్చి దానిని తీసుకెళ్ళమంటాడు. పండితుడికి కూడా ఆ కుండ నిండా పాయసం వచ్చింది. అది కొంచెం అతని ఊరికి వెళ్ళాలంటే మధ్యలో కొద్ది దూరం అడవి లాంటి ప్రాంతం వస్తుంది. నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాడు. కొద్దిసేపు అతనికి భుక్తాయాసం వచ్చింది. బాగా భోంచేసి ఉన్నాడు, ఆకలేస్తుంది, ఆకలి బాగా తీరింది. భుక్తాయాసం అంటే కడుపు నిండిన తర్వాత వచ్చేటటువంటి ఒక మనోభావన. ఎక్కడైనా విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అనుకున్నాడు. అక్కడే పక్కనే ఉన్నటువంటి ఒక పెద్ద చెట్టు కింద పడుకున్నాడు. పాయసం కూడా దొల్లిపోకుండా చాలా జాగ్రత్తగా దాన్ని పక్కన పెట్టి ఇటువైపు అటువైపు రాళ్ళు పెట్టి కాసేపు పడుకున్నాడు విశ్రాంతి తీసుకుందామని. ఆ వ్యక్తి లోపల ఆలోచనలు పుట్టలుగా పుట్టుకొస్తున్నాయి, పుంకాలుగా వస్తున్నాయి. ఏమిటంటే అతను పేదరికంలో ఉన్నాడు. పేదరికంలో ఉన్నాం కాబట్టి ఈ పాయసాన్ని ఎవరికి పంచకుండా ఇంటికి వెళ్ళి మనం దీన్ని అందరికీ అమ్మి ధనం సంపాదించాలి అనుకున్నాడు. ఇప్పుడు ధనం బాగా వచ్చింది కాబట్టి ఎవరో ఒక గొప్ప వ్యక్తి ఒక అమ్మాయి నుంచి పెళ్లి చేశారు. ఇప్పుడు పెళ్లి చేసుకున్నాను, మంచిది, చాలా చక్కగా ఉంది. చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి కొంతకాలానికి గర్భవతి అయింది, ఒక బిడ్డను ప్రసవించింది. ఆ బిడ్డను ఉయ్యాలైపు ఊపుతూ ఉంది, ఇంటి కార్యక్రమాలు చేసుకుంటూ ఉంది. అయితే ఆ బిడ్డ ఆకలి వేసి ఏడుస్తూ ఉన్నాడు ఉయ్యాలలో. ఈమె వంటగదిలో వంట చేసుకుంటూ కనుంది. ఇంత లోపల ఆ పండితుడు యువకుడు అక్కడికి వచ్చాడు. ఏమోయ్, బిడ్డ ఏడుస్తున్నాడు, వినపడలేదా? ఏమి ఇంత నీకు ఇదైపోయింది? నిన్ను చూడు ఏం చేస్తానని నేను ఒక దెబ్బ చాచి చెంప మీద కొట్టాడు. అయితే ఆయన చెయ్యి ఎక్కడ తగిలింది? పక్కనే పెట్టుకున్న పాయసం కొండ మీద తగిలింది. ఆ కొండ పగిలిపోయి పాయసం అంతా ఒలికిపోయింది. ఇదంతా అతని కింద రావడంతో అప్పుడు కానీ అతనికి మెలకు రాలేదు. సో భ్రాంతి అనేది మానవుణ్ణి ఇలా దుఃఖానికి గురి చేస్తుంది. పాయసం పోయింది, అయ్యో ఉండే పాయసం కూడా పోయింది అని బాధపడుతూ ఆ యువకుడు వెళ్ళిపోయాడు. అది కథ. దీనికి ఉదాహరణ ఏమిటంటే, మనం భ్రమల్లో బతకూడదు. అందనటువంటి చించరానటువంటి విషయాల గురించి భ్రమలో భ్రాంతితో బతికితే మనకు కష్టమే మిగులుతుంది, దుఃఖమే మిగులుతుందని ఈ యొక్క వృత్తి మనలో ఉంది అని మనం గ్రహించాలి. ప్రతి ఒక్కరిలోనూ కొద్దిగానో గొప్పగానో ఈ యొక్క విపర్య వృత్తి ఉంటుంది. రాత్రి సమయంలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. తాడు అక్కడ దూరంగా కొంచెం లావే తాడు ఎవరు అక్కడ పడేసి ఉంటుంది, వంకర టింకరగా ఉంటుంది. వెంటనే అది పాము ఏమో అని భ్రమించేసి కొంచెం భయపడిపోయి వణికిపోయి నిల్చుంటారు. వేరే వ్యక్తి వచ్చి ఎందుకు అలా ఉన్నావు అంటే అక్కడ పాము ఉంది అంటాడు. ఆ వ్యక్తి చూసి నవ్వి అది పాము కాదు తాడు అంటాడు. ఇలాంటి వ్యాపారాలన్నీ, ఇలాంటి ఆలోచనలన్నీ లేని దాన్ని ఉన్నదిగా ఊహించుకొని భయపడటమే విపర్య వృత్తి. మానవులలో బలహీనతగా ఉంటుంది. దీనిని ఆశ్రయించి అనేక బలహీనతలు పుట్టుకొస్తాయి. బలహీనతలు పెంచి పోషించామంటే వాటికి మనం బానిసలైపోయి దుఃఖమే, కష్టమే మిగులుతుంది. చేసే పనులన్నీ కూడా దుఃఖాన్ని ఇస్తాయి తప్పితే సుఖాన్ని ఇవ్వవు అని చెప్పి శిష్యులను చూసి మీకు ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా అని అడిగాడు. అందరూ మౌనంగా ఉన్నారు. ఈ రోజుకి మనం చర్చ చాలిస్తాం అని చెప్పి, ఓం సర్వే జనా సుఖినో భవంతు, సర్వ సన్మంగళాని సంతు, ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.